హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను పెట్టిన కెమెరాస్ తీసుకొని వచ్చాను అనమాట. అదే మా ఊరికి గురికి బిగియాలని ఈరోజు మా కెమెరాస్ తీసుకొని వచ్చాము. ఇప్పుడు ఇది అన్బాక్స్ చేసి మీకు మొత్తం డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం కెమెరాస్ తీసుకొని వచ్చాను, ఏ మోడల్ తీసుకొని వచ్చాను, ఏ కంపెనీ తీసుకొని వచ్చాను అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తూ ఉండండి. చూడండి, బుల్లెట్ కెమెరా అండ్ SMPS బాక్సెస్, 4x4 బాక్సెస్, ఈక్విషన్ అన్లాక్ కెమెరా DVR, ఇది హార్డ్ డిస్క్, కేబుల్. చూసారా కెమెరా? ఇది అన్లాక్ కెమెరా. మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. ఎందుకు ఈక్వేషనే తీసుకున్నాను అంటే ఒక మెయిన్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పుడు ఏ కెమెరా ఏ కంపెనీ తీసుకున్నా కానీ జస్ట్ నాకు యావరేజ్గా అనిపించింది. ఎందుకంటే ఈక్వేషన్ నేను తీసుకొని నేనంటూ సర్వీస్ చేసి నేను వర్క్ చేసిన దాంట్లో ఈక్వేషన్ బెస్ట్ అనిపించింది. అందుకే ఈక్వేషన్ కెమెరాసే నేను రెఫర్ చేసేది. అది కాక మనకి గ్యారంటీ కానీ సెక్యూరిటీ పర్పస్ కానీ అంతా బాగా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేసిన ప్రకారం అయితే క్లియర్గా ఉంటుంది. నన్ను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎట్లా కెమెరాస్, దాని మోడల్ ఏంది, కెమెరా ఏ టైపు అన్నీ నేను చూపిస్తాను మీకు క్లియర్గా. చూస్తున్నారా? ఇదే కెమెరా. మామూలుగా ఇంతకుముందు ఓల్డ్ వర్షన్ అప్పుడు ఇక్కడ IR బయటికి లైట్స్ కనపడతా ఉన్నాయి. ఇది ఇన్సైడే లైట్ ఉంటుంది, ఒకే లైట్, IR ఒకే లైటు. నైట్ టైం ఒకటే మీకు రెడ్గా కనపడుతుంది, మిగతాటప్పుడు అంతా బాగానే కనపడుతుంది. దీంట్లో కానీ చాలా రకాలు ఉన్నాయి. ఇది 5 MP కెమెరా, HD 2 MP కెమెరాస్ ఉంటాయి. అది సేమ్ ఇట్టే ఉంటుంది, కాబట్టి దాని క్వాలిటీని ఒకటే తప్ప మిగతా సేమ్ ఇంతే. కాబట్టి అది కొద్దిగా దీనికంటే ఒక 400-500 ఎక్స్ట్రా ఉంటుంది అంతే. చూస్తున్నారా బాక్స్? చూడండి, హెచ్డి వీడియో అవుట్పుట్ HD వీడియో వస్తుంది. మనకి IP67 రేటింగ్ ఇచ్చా, అంటే వాటర్ ప్రూఫ్. 67 రేటింగ్ అంటే వాటర్ ప్రూఫ్. 65 నుంచి మీకు వచ్చేదంతా వాటర్ ప్రూఫే వస్తుంది. 67 రేటింగ్ ఇచ్చాను IP. అదే మీకు ఇంకొక మాట ఏంటంటే, ఇక్కడ చూసారా, మీరు క్లియర్గా చూడండి, మేడ్ ఇన్ ఇండియా. మనకి మేడ్ ఇన్ చైనా అటు ఏమి కాకుండా మేడ్ ఇన్ ఇండియా. ఇది నేను కనెక్ట్ చేసి తర్వాత గుడికి ఎట్ట కనెక్ట్ చేశాను, ఏ విధంగా చేశాను అన్నీ మీకు చూపిస్తాను. ఈ కెమెరా ఎట్ట ఫిట్ చేస్తాము, ఏ విధంగా కనెక్ట్ చేసి ఎంత హెచ్డీలో వస్తుందో కానీ చూపిస్తాను మీకు వ్యూ. ఇంకా DVR దగ్గరికి వెళ్దాము. చూస్తున్నారు కదా, ఇదే DVR. దీంట్లో మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ DVRలో ఇంకా 2 రకాలు ఉన్నాయి న్యూ వర్షన్లో. చూడండి, ఇచ్చారు కదా, ఏమని ఇచ్చారు, హెచ్జి అని ఉంది. హెచ్డి అంటే అది
న్యూగా 2023 ఆ మోడల్. ఇది హెచ్జీ అంటే 2022 ఎండింగ్లో వచ్చే మోడల్. దీంట్లో 2 రకాలు ఉంటాయి. ఇది 8 ఛానల్. ఇది 8 ఛానల్. ఒకసారి మీకు ఓపెన్ చేసి నేను చూపిస్తున్నాను, చూడండి. చూసారా ఏమేమి ఇచ్చారో? అడాప్టర్ ఒకటి ఇచ్చారు. అడాప్టర్ కానీ ఇది చూడండి, 1.5 యాంప్స్ అడాప్టరు, 12 వోల్టేజ్. ఇంకా మౌస్ ఇది వచ్చి హార్డ్ డిస్క్ కనెక్ట్ చేసుకునేదానికి. హార్డ్ డిస్క్ దీని లోపల అంటే డివిఆర్ లోపల ఫిట్ చేసి స్క్రూ వేసేదానికి స్క్రూస్. ఇది మెయిన్ డివిఆర్. ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఇది మనం ఒకవేళ మొబైల్కి అటు కనెక్ట్ చేసుకుంటే మనం విత్ వాయిస్ కానీ వినొచ్చు. వాళ్ళు అంటే అటు పక్క కెమెరా దగ్గర ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారో కానీ వినొచ్చు. ఆ ఆప్షన్ కానీ ఉంది. విత్ వాయిస్, వితౌట్ వాయిస్ కాదు. వితౌట్ వాయిస్ కెమెరాస్ ఉంటాయి, విత్ వాయిస్ కెమెరాస్ ఉంటాయి. ఇది 8 ఛానల్. ఇచ్చారు చూడండి, ఆఫ్ ఆన్. ఇక్కడ మనకి ఆఫ్ ఆన్ బటన్స్ వెలుగుతాయి, బ్లింక్ అవుతాయి. ఇది హార్డ్ డిస్క్ రికార్డింగ్ది లైట్ వస్తుంది. ఇక్కడ ల్యాండ్ కనెక్షన్ ఇచ్చుకున్నప్పుడు లైట్ వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ డివిఆర్లో అంటే మామూలుగా డివిఆర్ వీడియో రికార్డింగ్, డిజిటల్ వీడియో రికార్డింగ్ డివిఆర్. ఎన్విఆర్ అంటే ఎన్విఆర్లో మీకు ఆల్మోస్ట్ ఎన్విఆర్లో అంటే హై క్వాలిటీ వస్తుంది. నెట్వర్క్ కేబుల్ క్యాట్6 కేబుల్ కనెక్ట్ చేయాలి, RJ45 కనెక్ట్ చేయాలి. దీనికి ఏమేమి కనెక్ట్ చేయాలో నేను ఇప్పుడు చెప్తాను. ఎప్పుడన్నా నేను ఒకసారి ఎన్విఆర్ ఫిట్ చేసేటప్పుడు ఆ వీడియో కానీ నేను తీసి పెడతాను, ఓకేనా. ఇప్పుడు దీనికి ఏమేమి అంటే ఏమేమి కనెక్ట్ చేయాలి, ఇంకా ఏమేమి ఉంటాయో నేను చెప్తాను. మీరు ఇప్పుడు చూస్తారా, ఇది SMPS. ఇది 8 ఛానల్ SMPS. చూడండి, 8 ఛానల్ SMPS. ఇది 8 ఛానల్ SMPS. ఇది కంపల్సరీ మనకి ఇది డివిఆర్ అంటేనే మనకి ఇది బిగియాల్సిందే. SMPS కంపల్సరీ, అడాప్టర్ అయినా SMPS అన్న మనం కంపల్సరీ ఫిట్ చేయాల్సిందే. ఎందుకు అంటే కంపల్సరీ పవర్ కనెక్ట్ అవ్వాలి కాబట్టి మనకి ఇది వచ్చి AC నుంచి DC కన్వర్ట్ అయ్యి DC నుంచి మనకి ఇది వచ్చి మామూలుగా కెమెరాస్కి తీసుకునేది DC కరెంట్ కాబట్టి AC నుంచి DC కనెక్ట్ చేసి కెమెరాకి పంపిస్తుంది పవర్. అందుకని కంపల్సరీ SMPS అడాప్టర్ కానీ అంతే. అడాప్టర్ కానీ AC నుంచి DC కనెక్ట్ అవి వెళ్తుంది కాబట్టి SMPS కంపల్సరీ ఫిట్ చేయాలి. మీరు అనుకోని ఉండొచ్చు మామూలుగా SMPS ఫిట్ చేయకుండా కెమెరాలు ఫిట్ చేస్తారు, అది ఎన్విఆర్కి SMPS అవసరం లేదు. దానికి స్విచ్ వస్తుంది. స్విచ్ నుంచే పవర్ పోతుంది, నెట్వర్కింగ్ పోతుంది. ఇది మాత్రం అన్లాక్ కెమెరాస్ కంపల్సరీ SMPS కంపల్సరీ, ఓకే. ఇది కేబుల్, మామూలుగా 3+1 కేబుల్ తీసుకున్నాము. ఇది వచ్చి దీంట్లోనే మీకు చూపిస్తాను. చూసారా ఏమేమి ఉన్నాయో? దాంట్లో 3 వైర్లు ఉన్నాయి, ఒకటి కాపర్ వైర్ ఉంది. అంటే మనం ఒకవేళ ఇప్పుడు డిస్క్ వస్తుంది కదా, డిస్క్ బిగించుకుంటా సేమ్ అంతే. ఒకదానికి మాత్రం వీడియో
వీడియో వెళ్తుంది, ఇంకో దానికి కెమెరా పవర్ వెళ్తుంది, అంతే, ఇంకేం లేదు దాంట్లో. ఇది బిఎన్సి కనెక్టర్. ఇది వచ్చి కెమెరా సైడ్ ఒకటి ఫిట్ చేయాలి, డివిఆర్ సైడ్ ఒకటి ఫిట్ చేయాలి. దీంట్లో నుంచే మనకి రికార్డింగ్ అయ్యేది, రికార్డింగ్ పోయేది బిఎన్సి కనెక్టర్ నుంచే. కెమెరా నుంచి రికార్డింగ్ తీసుకొని దీని నుంచి వైర్ నుంచి పోయి మనకి డివిఆర్లో సేవ్ అవుతుంది, హార్డ్ డిస్క్లో సేవ్ అవుతుంది. హార్డ్ డిస్క్లో అందుకని 2 ఫిట్ చేస్తారు, ఒకటి కెమెరా సైడు, ఇంకొకటి వచ్చి డివిఆర్ సైడు. ఇంకొకటి వచ్చి కెమెరాకి మామూలుగా డీసీ కనెక్టర్ ఫిట్ చేస్తారు. డీసీ కనెక్టర్ ఎందుకు ఫిట్ చేస్తారు అంటే మీరు ఆల్రెడీ చూసినారు. కెమెరాకి ఏమేమి ఇచ్చారు చూడండి, పవరు, ఇది డీసీ కనెక్టర్. ఇది వచ్చి మామూలుగా బిఎన్సి కనెక్టర్. ఇది చూస్తున్నారు కదా, ఇది డీసీ కనెక్టర్. మనం చెప్పినాం కదా 3 వైర్లు వస్తాయి అని. దీంట్లో ఏమైనా మనకి రెడ్ బ్లాక్ తీసుకున్నాము పవర్కి, దీనికి 2 కనెక్ట్ చేసి టేప్ వేసేసి, ఇంకొకటి వచ్చి బిఎన్సి కనెక్టరు, ఇంకొకటి చెప్పినాం కదా కాపర్ వైర్ వస్తుంది డిసి లాగా ఉండేది, దానికి వచ్చి ఒకటి అది కనెక్ట్ చేసి, ఇంకొకటి వచ్చి సిల్వర్ వస్తుంది, దానికి ఇంకొకటి కనెక్ట్ చేయాలి. అంటే కంపల్సరీ రెడ్ అయితే కాపర్ వైర్ కనెక్ట్ చేయాలి, సిల్వర్ వైర్కి వచ్చి వైట్ కనెక్ట్ చేయాలి. డైలాగ్ ఉంది ఒకటి, గుర్తుంది కదా, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని. ఇది హార్డ్ డిస్క్, మెయిన్ హార్డ్ డిస్క్ రికార్డింగ్ కంపల్సరీ కాబట్టి హార్డ్ డిస్క్. ఇది నేను 2 years వారంటీతో తీసుకున్నాను. పర్లేదు, బాగానే ఉంటుందేమో, చూస్తాం. ఇది నెక్స్ట్ కెమెరా బాక్సెస్. ఇది 4x4, 5x5 ఉంది, 4x4 ఉంది, కానీ నేను 4x4 తీసుకున్నాను. ఎందుకంటే నాకు ఐపీ కెమెరా అయితే 5x5 అయితే బాగుంటుంది, అంటే కెమెరా సైజ్ పెద్దది వస్తుంది. 4x4 ఈ కెమెరాకి, అన్లాక్ కెమెరాకి సరిపోతుంది. ఇదే చూస్తున్నారు కదా. ఇంకా నేను ఫిట్ చేసి వ్యూ ఎట్టుంది అది కాక ఫిట్టింగ్ అప్పుడు నేను చూపిస్తాను, డివిఆర్ సైడ్ ఫిట్టింగ్ అప్పుడు చూపిస్తాను. కెమెరా సైడ్ నేను హైట్లో ఉంటుంది కాబట్టి నేను అది చూపిలేను. డివిఆర్ ఫిట్ చేసేటప్పుడు, బిఎన్సి కనెక్టర్ ఫిట్ చేసేటప్పుడు, ఎస్ఎంపిఎస్ ఫిట్ చేసేటప్పుడు ఇవి చూపిస్తాను. ఓకే గైస్, బాయ్. చూస్తున్నాను కదా కేబుల్ కట్ చేసిన తర్వాత ఏమేమి ఉన్నాయో. ఇది 2 పవర్ పెట్టుకుంటాం, ఒకటి బిఎన్సి కనెక్టర్, ఒకటి అంటే 2 డిఏసి కనెక్టర్, ఒకటి బిఎన్సి కనెక్టర్ కనెక్ట్ చేసుకోవడానికి. ఎల్లో సపరేట్ ఉంటుంది. నేను కనెక్ట్ చేస్తాను చూడండి ఒకసారి. బిఎన్సి కనెక్టరు ఈ విధంగా, అంటే కాపర్ వైర్కి రెడ్, సిల్వర్ వైర్కి వైట్ అట్లా ఫిట్ చేసి, బిఎన్సి కనెక్టర్, డీసీ కనెక్టర్, ఇంకొక డీసీ కనెక్టర్లో 3 ఉన్నాయి కదా, ఎల్లో, రెడ్, బ్లాక్. ఎల్లో సపరేట్గా పెట్టేసేసి మిగతాటి కనెక్ట్ చేయాలి. డీసీ కనెక్టర్కి ఎట్లా కనెక్ట్ చేయాలో మీకు తెలిసింది. రెడ్కి రెడ్, బ్లాక్కి బ్లాక్. కనెక్ట్ చేసామా,
అన్ని కనెక్షన్ అయిపోయింది. నెక్స్ట్ కెమెరా కనెక్షన్ ఇవ్వాలి. ఎందుకంటే నేను హైట్లో ఉన్నాను కాబట్టి నేను వీడియో తీసి మళ్ళీ ఆడియో పెడుతున్నాను. అందుకని కొద్దిగా లాంగ్ డిస్టెన్స్ వస్తుంది. నేను కెమెరా కనెక్షన్ తీసుకున్నాను. కెమెరా డీసీ కనెక్షన్కి బిఎస్సి కనెక్ట్ మళ్ళీ టేప్ కలిపి వేస్తున్నాను. ఎందుకంటే జస్ట్ లూజ్ కాకుండా లేదు ఇంకా ఏమైనా డస్ట్ అయిపోకుండా, అందుకని టేప్ వేస్తున్నాను. మిగిలిన కేబుల్ అంతా దాంట్లో రౌండ్ చేసి బాక్స్లో పెట్టేసి, అంటే ఫ్యూచర్ ఒకవేళ ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తుంది మళ్ళీ రేపటికైనా కట్ చేసుకొని మనం స్లీవ్ తీసుకొని వేసుకోవడానికైనా ఉండేసేదానికి ఒక 1/2 మీటర్ నేను కంపల్సరీ ఏ కెమెరాకైనా నేను 1/2 మీటర్ వదిలేస్తాను ముందు జాగ్రత్త కోసం. ఇది మా ఊరు గుళ్ళో నేను నా తరపున నేనంటూ పెట్టిన కెమెరాస్. ఎందుకంటే నేను చేస్తా ఉన్న వరకే కాబట్టి ఆ దేవుడు నన్ను చల్లగా చూడాలని ఆ దేవుడికి మా తరపున మేము ఇచ్చింది. చూస్తున్నాను కదా, ఇది డివిఆర్ రిమూవ్ చేసేసి హార్డ్ డిస్క్ కనెక్ట్ చేయాలి. హార్డ్ డిస్క్ కనెక్ట్ చేసేటప్పుడు దానికి మొత్తం 4 హోల్స్ వస్తాయి, 4 స్క్రూస్ వస్తాయి. అది సెట్ చేసుకునేటప్పుడు ఒకసారి చూసుకొని దానికి సెట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఇంకొకటి ఏంటంటే దానికి కనెక్టర్స్ 2 వస్తాయి. హార్డ్ డిస్క్ టు డివిఆర్కి కనెక్షన్స్ 2 వస్తాయి. ఆ 2 ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, కనెక్ట్ చేస్తాను చూడండి. అయ్యే ఆ 2 ఈ ఉంటేనే హార్డ్ డిస్క్ రన్ అయ్యేది, హార్డ్ డిస్క్ పవర్ పోయేది, రన్ అయ్యేది, రికార్డింగ్ చేసేది అంతా. అది కానీ క్లియర్గా చూసి పెట్టాలి. ఎట్టంటే రాంగ్ పెడితే దానికి లాక్ పిన్ ఉంటుంది, అది పోతే వేస్ట్. మళ్ళీ హార్డ్ డిస్క్ దగ్గర పోతే అది వేస్ట్ అవుతుంది, లేకపోతే కనెక్టర్ వేస్ట్ అవుతుంది. కాబట్టి చూసుకొని పెట్టాలి. చూసుకొని పెట్టి హార్డ్ డిస్క్లో మదర్ బోర్డ్లో కనెక్ట్ చేసిన వెంటనే తర్వాత కింద స్క్రూస్ ఎక్కియాలి. హార్డ్ డిస్క్ ఇట్ట ఓక్కుంటా, అందుకని స్క్రూస్ ఎక్కియాలి. చూడండి నేను కనెక్ట్ చేశాను కదా, హార్డ్ డిస్క్ కానీ స్క్రూస్ ఎక్కియాలి. చూడండి నేను ఆల్రెడీ 2 స్క్రూస్ ఎక్కించి పెట్టున్నాను. ఇప్పుడు స్క్రూస్ ఎక్కిస్తున్నాను చూడండి, లాక్ వేసేసి. చూడండి స్క్రూస్ ఎక్కిస్తున్నాను కదా. ఇట్లా ఎక్కిస్తే ఏంటంటే హార్డ్ డిస్క్ షేక్ అవ్వదు. అంటే ఒకవేళ మనం వాల్కైనా పెట్టుకోవచ్చు డివిఆర్, కానీ షేక్ అవ్వకుండా ఉంటుంది. అందుకని హార్డ్ డిస్క్ షేక్ అవ్వకూడదు, అంటే షేక్ అయినా ఒకవేళ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అందుకని నేను ఇటు పెట్టినాను. ఇంకా పోతే ఎస్ఎంపిఎస్, ఇది 8 ఛానల్ ఎస్ఎంపిఎస్. దీంట్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంది. అది కాక నాకేంటంటే 8 చూసాను కదా, 8 కనెక్షన్స్ ప్లస్ మైనస్ 8 కనెక్షన్స్ ఉంటాయి. మనం కెమెరా కనెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది.